నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి ప్రాంతంలో ఆవులను అక్రమంగా తరలిస్తున్న 7 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సంఘటన స్థలం నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా 2 కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. అరెస్టైన వారిలో సర్వార్, గుఫ్రాన్, ఉమర్, అంకుల్ గుప్తా, ఇర్ఫాన్, నవీజాన్, అజీజ్ ఉన్నారు. నిందితుల్లో ఒకరైన ఉమర్ తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సాధువుల వేషం మార్చాడని పోలీసులు తెలిపారు. ఉమర్ నుదుటిపై తిలకం, మెడలో కాషాయ రంగు కండువా ధరించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు హిందూ సాధువుల పోజులిచ్చేందుకు చేతిలో త్రిశూలం కూడా పట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులను బురిడి కొట్టించేందుకు గోవుల అక్రమ రవాణా నెట్వర్క్ ఎన్నో రకాల మోసాలు చేయడానికి కూడా సిద్ధమైంది. బారాబంకిలోని సత్రిక్ పోలీసులకు గురియాఘాట్ రోడ్డు ప్రాంతం నుండి అడవి వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనం గురించి సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ అనుమానాస్పద పికప్ వ్యాన్ కనిపించింది. అందులో కత్తి, బెల్ట్, కట్టర్ వంటి ఆయుధాలను దాచుంచారు. గోవుల స్మగ్లర్లు పోలీసుల వాహనం రాకను చూసి సమీపంలోని అడవిలో దాక్కున్నారు. పోలీసులు ఎంతసేపటికి అక్కడి నుండి వెళ్లకపోవడంతో తిరగబడాలని నిర్ణయించుకున్నారు. అడవిలో నుండి పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. దీంతో వెంటనే పోలీస్ బృందాలు ఎదురు కాల్పులకు దిగాయి. 2 స్మగ్లర్లు సర్వార్, గుఫ్రాన్లపై పోలీస్ కాల్పులు జరపగా తూటాలు వారి కాళ్లలోకి దిగాయి. ఇతర స్మగ్లర్లు సంఘటన స్థలం నుండి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకొని అరెస్టు చేశారు. గాయపడిన 2 చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో 2 పిస్టల్స్, 2 వాడేసిన క్యాట్రిజ్లు, 3 లైవ్ క్యాట్రిజ్లను స్వాధీనం చేసుకున్నట్లు బారాబంకి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అఖిలేష్ నారాయణ్ సింగ్ తెలిపారు. నిందితులు ఆవుల స్మగ్లింగ్ లో చాలా రోజుల నుండి భాగంగా ఉన్నారని, వీరిలో కొందరికి వివిధ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ నేర చరిత్ర కూడా ఉందన్నారు. ఆవుల స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే వారిని కూడా అంతం చేయాలనుకునే క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు వీరంతా అని పోలీసులు తెలిపారు.